ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య గారన్న మాటలకి బాధపడుతున్నావా? తప్పు చేయకపోయినా మాటలు పడాల్సొస్తుందని బాధగా ఉందక్క. అత్తయ్య గారు పెళ్లికి ముందు ఉన్నట్టు లేరు. ఆవిడలో పూర్తిగా మార్పు వచ్చేసింది. అది క్లియర్గా నాకు తెలుస్తుంది. సరే, మొదటి నుంచి ఆవిడకి నా మీద మంచి ఒపీనియన్ లేదు కాబట్టి నన్ను అనుమానించి మాట్లాడినా పర్వాలేదు. నువ్వేంటో ఆవిడకి తెలీదా? 2 లక్షల రూపాయల చెక్ తీసేసి 100 రూపాయలు పెట్టావంటే ఆ డబ్బులు నువ్వు కొట్టేశావనా? నువ్వు అలాంటి దానివనా ఆవిడ ఉద్దేశం? అసలు అక్క చెల్లెళ్ళమైన మనిద్దరి మధ్య గొడవలు పెట్టాలని చూస్తుందావిడ. అత్తయ్య గారు మనిద్దరికి గొడవలు పెట్టాలని ఎందుకు అనుకుంటారక్క? ఏమో, ఆ రోజు ఆవిడ నీకు నగలిస్తే నువ్వు పెట్టుకో అక్క అని నాకిచ్చేశావు కదా. అక్కడ్నుంచి ఆవిడ ఎందుకు మారిపోయింది? నా మీద పగ పెంచుకుంది. అందుకే నాకు అలా అనిపిస్తుంది. అయినా ఎవరు ఏమనుకుంటే ఏంటి? తప్పు చేయనంత వరకు నువ్వేం భయపడనక్కర్లేదు, నేనేం భయపడక్కర్లేదు. ఆవిడ ఎలా ఉన్నా ఎలా మాట్లాడినా నీకు నేనున్నాను. మనిద్దరిది రక్త సంబంధం. నువ్వు బాధపడకు. ఊరుకోమంటున్నాను కదా, ఊరుకో. నేనిలా చిచ్చులు పెడుతూనే ఉంటాను, నువ్వలా బాధపడుతూనే ఉండాలి. అదే నేను కోరుకునేది. చెక్ ఎలా మిస్ అయింది? తన రూంలోకి ఎవ్వరూ రాలేదని శరణ్య చెప్తోంది. మరెలా? మేడం, మీరు అడిగారు కదా ఇంటి సీసీటీవీ ఫుటేజ్, ఇదిగోండి. థ్యాంక్ యూ మూర్తి గారు. వస్తాను మేడం. ఎందుకు చేసావి పని? ఏవండి, అంటే కవర్లో చెక్కులు తీసేసి 100 నోటు నేనే పెట్టానని మీరు నమ్ముతున్నారా? లేకపోతే మా అమ్మే కవర్లో 100 నోటు పెట్టి 2 లక్షల చెక్ పెట్టానని చెప్పి నీతో అబద్ధం చెప్పి నీతో ఇప్పించిందా? అత్తయ్య గారికి సాయం చేయడం తెలుసు, కానీ అబద్ధాలు చెప్పడం తెలీదు. అప్పుడు నువ్వు చెప్తోంది అబద్ధమని కదా? నిజంగా నాకేం తెలియదండి. ఆపు. ప్రతి దానికి నీ దగ్గర ఒకటే ఆన్సర్ ఉంటుంది, నాకేం తెలీదు అని. నా జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు చెక్ ఎలా మారిందో 100 ఎలా వచ్చిందో నాకు తెలీదు అంటున్నావు. అందరితో గౌరవింపబడే మా అమ్మ నీ కారణంగా శివాడ ఆ చారిటీ వాళ్ళకి క్షమాపణ చెప్పింది. ఇంతకీ ఆ చెక్ ఏం చేశావు? పుట్టింటికి పంపించేసుకున్నావా? ఏవండి, మీరలా మాట్లాడొద్దు. మేము లేని వాళ్ళమే, కానీ
ఒకరి సొమ్ముకి ఆశపడే వాళ్ళం కాదు. పెళ్ళైన ఏ ఆడపిల్లకైనా పుట్టింటి కంటే మెట్టి నిల్లే ఎక్కువ. ఇది నా ఇల్లండి, ఇది నా కుటుంబం. ఈ కుటుంబ గౌరవమే నాకు ముఖ్యం. అబ్బాబ్బాబ్బాబ్బా, డైలాగులు చెప్పమంటే మాత్రం నిలబెట్టి పేజీలు పేజీలు చెప్తావు. కొత్తోడెవడైనా నీ మాటలు విన్నాడు అంటే ఇంత గొప్ప అమ్మాయా అనుకుంటాడు. ఇప్పుడు మా అమ్మ కూడా అలాగే నమ్ముతోంది. ఏ ఆశలు ఉండవు, ఏ వ్యామోహాలు ఉండవు. బంగారం అంటే ఆశే ఉండదు, ఆస్తులంటే ఆశ ఉండదు. ఏమీ లేకపోయినా మా ఇంటిని నన్ను ఉద్ధరించడానికి పెళ్లి చేసుకున్నావు. మా అమ్మ తన తర్వాత ఇంటి బాధ్యతలన్నీ చూసుకునేదానివని చెప్పి తనకు తగ్గ కోడలివని, ఏరి కోరి తెచ్చుకున్న ఉత్తమురాలివి అని మురిసిపోతూ ఉంటుంది. కాని నీ నిజస్వరూపం ఇప్పుడిప్పుడే ఆవిడకు అర్థమవుతోంది. నా జీవితాన్ని ఎలాగూ నాశనం చేశావు. మా అమ్మని మాత్రం మోసం చెయ్యకు. ఆవిడ నీ మీద పెట్టుకున్న నమ్మకం మీద దెబ్బ కొట్టకు. దయచేసి నలుగురిలో ఆవిడకు తలదించుకునే పరిస్థితి తీసుకురావద్దు. ఏమండి? ఈయన నేనేం చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. ఆ లెటర్ నీళ్లల్లో పడి నేను సరిగ్గా చదవలేదంటే నమ్మరేమో. శరణ్య తన రూమ్కి ఎవ్వరూ రాలేదు అని చెప్పింది. కానీ అనన్య వచ్చింది కదా, అంటే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.